కానీ ఇక్కడ యోహాను గారు నిజంగా మనము అప్రిషియేట్ చేయాలండి. వెంటనే తన తల్లిని చేర్చుకున్నాడని వాక్యం సెలవిస్తుందండి. ఎంత మంచి మాట అండి. ఈరోజు యవన బిడ్డలారా, ప్రతి ఒక్కరు మీ బాధ్యతలు నెరవేర్చండి. నీ తల్లిని నీ తండ్రిని యేసు వలె సన్మానించుము. అప్పుడు ఈ భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా బ్రతుకుతావు. ఆ శిలువ మీద మరణిస్తూ ఆయన వీళ్ళు ఏం చేస్తున్నారో క్షమించండి అన్నారు కనుక మనందరూ ఈరోజు వరకు బ్రతికున్నాం. దాన్ని బట్టి మనం దేవుడికి ఎంతో మన రుణవస్తులు చెల్లించాలి. ఆయన రుణం ఎప్పుడు మనం తీర్చుకోలేము. ఈ మొదటి మాటల నుంచి మనం నేర్చుకోవాల్సిన సారాంశం ఏంటంటే, మనం కూడా తోటి మనుషుల్ని క్షమించడం అనేది నేర్చుకోవాలి. మన కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదుటి మనిషిని పాడు చేయాలి, ఏదో చెయ్యాలి అనే ఆలోచించే ఈ రోజుల్లో మన దేవుడు ఏం చేశాడంటే, మనల్ని రక్షించడం కోసం, మనల్ని కాపాడడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చారు. మరి అటువంటి దేవునికి మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మనకి చేసిన మేలులు ప్రతిసారి తలంచుకొని ఆయన ఆరాధిస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. గొప్ప దేవుడు మన దేవుడు. అప్పటి వరకు ఆ నేరస్తుడు ఎవడో తెలియదు, అన్యుడు. కానీ ఆ దినమే అతనికి రక్షణ ఇచ్చాడు. వెంటనే ఆ యొక్క నేరస్తుడు పలికిన మాటలు బట్టి ఎప్పుడో వస్తావనలేదు, నాతో పాటు నువ్వు కూడా పరదేశంలో ఖచ్చితంగా చేర్చబడతావు అన్నారు. చూసారా ఎంత గొప్ప మాట. ఎవరినైనా సరే దేవుడు క్షమించే దేవుడు. మన హృదయాన్ని దేవుడికి అప్పగించుకోవాలి. మనలో ఉన్న చెడు తలంపులు, చెడు అలవాట్లు తీసివేయాలి. దేవునికి మించింది ఏది మనకు అక్కర్లేదండి. ఆయన తర్వాతే మనమండి. ఆయన ఉన్నారు, ఆయనకు ఆనుకొని ఉన్నాం అనుకో, ఏ సమయానికి ఏది కావాలో ఆయన నమ్ముకుని బిడ్డలు ఎప్పుడు ఇడిచిపెట్టడు. దేవుడికి కృతజ్ఞతగా బతకాలి. మన కోసం సిలువలో రక్తం కార్చి శోధనలో పడిపోయారు ఉన్న మనం కూడా దేవుడికి కృతజ్ఞతగా బతికి ఆ సువార్త అందరికీ చెప్పాలని ఆశపడుతున్నా. నేను ప్రార్థన చేయడం రాదు అంటే గనక అమ్మతోని నాన్నతోని మనం ఎలాగైతే మాట్లాడతామో అలాగే చెప్పి, దేవా నీకు వందనాలు, స్తోత్రాల దేవా అంటే అది చాలు. ఎందుకంటే ఆయన విజయశీలుడు, ఆయన విజయం పొందారు. సిలువలో ఆయన మరణించి ఆయన విజయం పొందారు కనుక ఈరోజు మనము ఈ యొక్క సన్నిధిలో దేవుని కొరకు మాట్లాడుకుంటాం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను. అంటే సృష్టి కూడా లోబడుతుంది, కానీ మనం మాత్రం ఇంకా కఠిన హృదయములు కలిగి ఇంకా ఆయన్ని బాధించేవారుగానే ఉన్నాం తప్ప, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించారు కనుకే మన కోసం బలి అయ్యారు. ఆయన ఎంతగానో వేదన అనుభవించి అంత దీన స్థితిలో ఉన్నా, అంత వేదన ఆయన కలుగుతున్నా ఆయన తల్లిని ఆయన విడిచిపెట్టలేదు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చక్కగా వివరించాను అన్న. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు.